హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు వన్ దిస్ ఇస్ దివ్యశ్రీ. హీరోయిన్ సమంత ఇప్పుడు సినిమాలకు ప్రస్తుతానికి గుడ్ బై చెప్పి తన ఆరోగ్యంపైనే పూర్తి దృష్టి పెట్టిన విషయం తెలిసిందే. మయోసైటిస్ వ్యాధితో బాధపడుతున్న సమంత 6 నెలలుగా అమెరికాలోనే ఉంటూ చికిత్స తీసుకుంటోంది. ఎక్సర్సైజులు చేస్తూ పర్ఫెక్ట్ డైట్ను ఫాలో అవుతోంది. చాలా వరకు ఆమె ఆరోగ్యం మెరుగుపడిందని తెలుస్తోంది. అయితే ఆమె నెక్స్ట్ చేయబోయే సినిమాలు ఏమిటి అనేది క్లారిటీ ఇవ్వడం లేదు. ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉన్న ఫ్యాన్స్తో మాత్రం రెగ్యులర్గా టచ్లో ఉంటుంది. సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు ఫ్యాన్స్తో ఇంటరాక్ట్ అవుతోంది. తనకు సంబంధించిన అనేక విషయాలను ఫ్యాన్స్తో షేర్ చేసుకుంటోంది. అప్పుడప్పుడు ఫ్యాన్స్తో చిట్ చాట్ లైవ్లు చేస్తోంది. ఇటీవలే ఆమె నిర్వహించిన లైవ్లో ఫ్యాన్స్ అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చింది. మళ్ళీ పెళ్లి చేసుకునే ఆలోచన లేదా అని ఒక అభిమాని అడిగిన ప్రశ్నకు సమంత సమాధానమిస్తూ స్టాటిస్టిక్స్ ప్రకారం మొదటి పెళ్లికి సంబంధించి విడాకుల రేటు దాదాపు 50%గా ఉంది. అదేవిధంగా రెండో పెళ్లికి సంబంధించిన విడాకుల రేటు 67%గా ఉంది. ఇక మూడో పెళ్లికి సంబంధించి విడాకుల రేటు 73% ఉంది. ఈ విషయంలో స్త్రీలు పురుషులు సమానమే అని లెక్కలు చెబుతున్నాయి అని సమాధానమిచ్చింది. మీ నెక్స్ట్ ఇయర్ ప్లాన్స్ ఏమిటి అని అడిగిన ప్రశ్నకు మంచి ఆరోగ్యం అంటూ 2 ముక్కల్లో ఆన్సర్ ఇచ్చింది. దీన్ని బట్టి మళ్ళీ పెళ్లి చేసుకునే విషయంలో సమంత ఫుల్ క్లారిటీతో ఉందని అర్థమవుతుంది. అంతేకాదు పెళ్లి కంటే తన ఆరోగ్యంపైనే ఆమె ఎక్కువ శ్రద్ధ చూపుతున్నట్టుగా ఉంది. ఇక ఇటీవలే ఆమె చేసిన సినిమాల విషయానికి వస్తే విజయ్ దేవరకొండతో కలిసి ఆమె చేసిన ఖుషి ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయింది. అలాగే ఆమె నటించిన సీటాడెల్ వెబ్ సిరీస్ పూర్తయినప్పటికీ ఇప్పటి వరకు రిలీజ్ అవ్వలేదు. అంతేకాదు చెన్నై స్టోరీస్ అనే హాలీవుడ్ మూవీలో కూడా నటించబోతోంది.